చెప్పండి అన్న, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత పైన అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. ఆయన నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటానికి కూడా తెలంగాణ ప్రజలు సాహసించట్లేదు. ఎందుకంటే ఆయన వాడే పదాలు తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రం సాధించి 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 చేసిన కేసీఆర్ గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఆ భాష మేము మాట్లాడటానికి కూడా కొత్తగా గెలిచిన సర్పంచులకు ఒక మీటింగ్ పెట్టిండు. వాళ్ళకి మంచిగా చేయండి, గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మంచిగా అంటే అక్కడ కూడా కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ అవ్వ నీ అనే పదాలు అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి ఓత పెడతారు. ఎందుకంటే కేసీఆర్ గారు బయటికి రావట్లేదు అంటే ఒక చిన్న ప్రెస్ మీటు అది కూడా ఒక నీళ్ళ సమస్యల మీద మాట్లాడిండు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద కానీ ఇంకా వేరే పథకాలు మీద కూడా మాట్లాడకుండా ఓన్లీ ఒక నీళ్ళ సమస్య మీదనే మాట్లాడితే ఈ రాష్ట్ర గవర్నమెంట్ క్యాబినెట్ కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు కేసీఆర్ గారు లేవనెత్తిన సమస్యల మీద ఒక్కళ్ళు కూడా సమానం చెప్పలేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ కేసీఆర్ గారిని ఆ రకంగా ఆ లాంగ్వేజ్ మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మా జగదీశ్వర్ రెడ్డి గారు పరిపూర్ణమైన కౌంటర్ ఇచ్చారు. జగదీశ్వర్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగానే రేవంత్ రెడ్డి గారు అంటే అప్పటికప్పుడే చచ్చిపోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎంత ప్రెస్టేషన్లు ఉన్నాడో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలరు. నువ్వు ఇప్పటికైనా మీ మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ రాండి. ఒక్క సీటు వస్తే తెలంగాణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను ఇక్కడ ముఖ్యమంత్రిగా, రాసి పెట్టుకో కేసీఆర్ని గుండెల పైన, మీ కుటుంబాన్ని మాత్రము ఊరుకునేది లేదు, నాశనమే చేస్తా అని చెప్పేసి కూడా ఇక్కడనే మహబూబ్ నగర్ నుంచే నేను ఇక్కడ పాలిస్తా అని చెప్పేసి కూడా అక్కడ గత సభలో మాట్లాడడం అనేది జరిగింది. మరి ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? అది మరి ఆయన మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటు అర్థం కావట్లేదు. మాట్లాడితే నేను పాలమూరి ముద్ద బిడ్డని తొక్కుకుంటూ వచ్చినా అంటే ఎవరిని తొక్కుకుంటూ వచ్చినావు చెప్పు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడికి అలాగే నరేంద్ర మోడీకి కొమ్ము కాస్తుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఆగం చేసుకుంటూ నేను 10 సంవత్సరాలు కాదుగా నువ్వు నిజంగానే రాజీనామా చేసిరా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓడించుకుంటే తెలంగాణ ఆత్మగౌరవం సాటుకొని ఖచ్చితంగా ఓడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ అన్న, ఇప్పుడు మరి ఇంకా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు అయితే అయిపోయినాయి. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదనుకుంటురా? ఆయన స్థానిక సంస్థ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి దగ్గర సంవత్సరం పట్టింది. ఆ ఎన్నికలో వచ్చిన రిజల్ట్ను చూసి పిచ్చోడయ్యి ఏం మాట్లాడాలో అర్థం కాక, వాళ్ళ పార్టీని అనాలని అర్థం కాక, వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గాన్ని అనలేక ఈ రాష్ట్ర 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారిని తిట్టడం అయితే సబబు కాదు. మరి ఈ సర్పంచ్ ఎన్నికలు చూసే పిచ్చోడు అవుతుండే రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు చూసి మరి ఏమవుతాడో ఎటు మాకైతే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారికి అనుకున్న భద్రతని ఇంకొద్దిగా పెంచి నైటు ఎటన్నా పోయి ఆత్మహత్య చేసుకోకుండా భద్రతా సిబ్బందిని కాపాడాల్సిందిగా సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇది పరిస్థితి. అంటే కేవలం పంచాయతీ ఎన్నికలకు రేవంత్ రెడ్డి ఏదో చేసినా అని చెప్పేసి ఆయన మైండ్ బ్లాక్ అయ్యే విధంగానే తీరు ప్రజలు ఇవ్వడంతో ఎక్కడేం లేక బీఆర్ఎస్ అధినేత పైన ఇష్టం వచ్చినట్ల అంటే పల్లెటూర్లలో మాట్లాడి లాంగ్వేజ్తోనైనా మాట్లాడుతూ ఒక కింది క్యాడర్ కార్యకర్తలు ఏ విధంగా అయితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారో అదే మాటలు మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ అధినేత పైన, కేసీఆర్ పైన. అలాంటి మాటలు మాట్లాడద్దు. ఈయన రాబోయే రోజులలో దగ్గర పడ్డది, ఈయన పార్టీని పరిపాలించే విధంగా లేదు. అన్నీ ఏదో డబ్బులు పెట్టుకుంటూ వచ్చిన పార్టీలో ఈయన నిలబడి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.